అంతు చిక్కని క్రైమ్ థ్రిల్లర్ లాగా మనకు కనబడుతుంది. అయితే హనీమూన్ తర్వాత ఒక్కసారిగా మరి ఈ సుపారీ గ్యాంగ్కు ఎవరు సహకరించారు, అసలు షిల్లాంగ్ నుంచి గాజీపూర్కి ఆమె ఎలా వచ్చింది, రఘువంశిని చంపేందుకు ఎవరు కుట్ర పన్నారు, రాజ్ కుష్వాతో పెళ్లికి ముందు సోనంకు రిలేషన్ ఉంది, బాయ్ ఫ్రెండే రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడని కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో కాంట్రాక్ట్ కిల్లర్స్ విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ అరెస్ట్ చేయబడిన తర్వాత ఇక సోనమే తమకు సుపారిచ్చినట్టుగా చెప్తున్నారు. రఘువంశీని చంపేందుకు సోనమే సుపారిచ్చిందంటే చాలా క్లియర్గా పోలీసుల దర్యాప్తులో చెప్తున్నారు. సో ఇక్కడ సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా పాత్ర ఏంటి, దీంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. షిల్లాంగ్ నుంచి గాజీపూర్ దాకా అసలు సోనియా ఎలా వచ్చింది, వాళ్ళ తండ్రి చెప్తున్నట్టు ఆమె అమాయకురాలైతే మరి అక్కడి దాకా ఎలా వచ్చింది, ఎవరు సహకరించారు, అసలు ఈ సుపారీ ఎవరు ఇచ్చారు, బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా పాత్ర ఏంటి అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఒక విషయం మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. రాజ్ కుష్వా బాయ్ ఫ్రెండ్, రఘువంశ్ భర్త, కట్టుకున్న భర్త. చాలా క్లియర్గా రఘువంశ్ కుటుంబం మధ్యప్రదేశ్లో ఇందోర్లో ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మే 11న అతనికి సోనంతో వివాహమైంది. 20న హనీమూన్కి వెళ్ళిన ఈ దంపతులు ఇక 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. మౌలాఖియాత్ అనే గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతైంది. 11 రోజులకు జూన్ 2న రఘువంశ్ మృతదేహం బయటపడింది. తాజాగా సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. అతడి భార్య సోనం తమకు సుపారిచ్చినట్టుగా నిందితులు విచారణలో చెప్తున్నారు. ఆ దృశ్యాలు చూడండి. చక్కటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే అతగాడిని కాదనుకొని, భర్తను కాదనుకొని ఇక్కడ రాజ్ కుష్వా అనే వ్యక్తితో ఆమె ఆల్రెడీ రిలేషన్లో ఉంది పెళ్ళికి ముందు. ఈ విషయాన్ని బహుశా తల్లిదండ్రులకు చెప్పిందో లేదు, కనీసం చెప్పున్నా మరి ఏం జరిగిందని తెలియదు. ఈ విషయాన్ని కప్పిపుచ్చే పేరెంట్స్ వివాహం చేశారా, ఇంకా అనేక విషయాలు బయటికి రావాల్సింది. ఇప్పుడు ఇక్కడ రఘువంశ్ కుటుంబీకులు ఒకటే ఆరోపిస్తున్నారు, సోనం తమ రఘువంశిని ఆమె హత్య చేయించింది బాయ్ ఫ్రెండ్తో కలిసి అంటే వాళ్ళు క్లియర్గా అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ కొడుకుని సోనం హత్య చేయించిందంటూ రఘువంశ్ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. పెళ్ళైన 11 రోజులకే హనీమూన్ పేరుతో తీసుకెళ్లి హత్య చేయించిన. ఒకసారి ఆ ఇద్దరు కిల్లర్స్ని చూడండి, సుపారీ కిల్లర్స్. ఆ మధ్యలో ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని చూడండి ఎలా ఉన్నాడు. ఆ భర్తను చూడండి ఒకసారి, ఆ బాయ్ ఫ్రెండ్ చూడండి. మీరే చెప్పండి కామెంట్ రూపంలో, సోనం చేసిన పని సరైందేనా? అంత మంచి భర్తను కాదనుకొని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని కాదనుకొని, ఎస్ ఈ దృశ్యాలు చూడండి. ఆ ఇద్దరు సుపారీ కిల్లర్స్ మధ్యలో ఆ రాజ్ కుష్వా ఉన్నాడు. ఒకసారి ఆ దృశ్యం చూస్తే మీకే అర్థమవుతుంది. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ భర్తను కాదనుకొని ఆ రాజ్ కుష్వాతో ఉన్న రిలేషన్ కారణంగా వాడు చెప్పిన మాటల్ని నమ్మి వాడితో అలాగే కాంటాక్ట్ కొనసాగిస్తూ, కమ్యూనికేషన్ కొనసాగిస్తూ పెళ్ళైనాక కూడా ఇక భర్తపై బహుశా ద్వేషం పెంచుకుంది. ఇష్టం లేని పెళ్ళో ఏమో మరి భర్తను ఏకంగా కడకు తెచ్చింది. ఇష్టం లేకపోతే వదిలిపెట్టాల్సింది. ఎస్, ఇష్టం లేకపోతే వదిలిపెట్టాల్సింది. కానీ ఇలా హత్యలు చేయించాలా? ఏకంగా అతన్ని అమాయకుని చేసి హత్య చేసి ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో పాపం రఘువంశీ చనిపోయాడు. హత్య చేసి చాలా కిరాతకంగా హతమార్చి ఆ జలపాతంలో లోయలో పడేసారు. చూడండి ఎంత కిరాతకమో, అమ్మాయి ఎంతకు తెగించిందో ఒకసారి మనం ఈ కథనాన్ని విన్న తర్వాత యావత్ భారతం అంతా దిగ్భ్రాంతికి గురవుతుంది. చాలామంది పాపం అయ్యో పాపం సోనం అనుకున్నారు. భారతదేశంలో ఈ మేఘాలయలో జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగిందో అంటే దేశమంతా కూడా ఆందోళనకు గురైంది. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఫాదర్, సోనం ఫాదర్ మాట్లాడారు. తన కూతురికి ఏం తెలియదంటున్నాడు. సోనం ఫాదర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. कि कोई ढाबा है वहाँ पे रोड पे, ढाबे वाले से उसने फ़ोन लेके सोनम ने और गोविंद से बात की। गोविंद ने फिर यहाँ मेरे पास में उधर के एक भैया रहते हैं सोनू करके, पिताजी बोल रहे हैं, उनने वहाँ थाने पे फ़ोन लगवाया उनके जीजा से। तो वहाँ जाके ने थाने की पुलिस वहाँ ढाबे से सोनम को वहाँ थाने पे लेके आई है। अभी इस वक्त वो थाने पे है, ठीक है ना। उन पर भी कई सारे आरोप लग रहे हैं, क्या कहेंगे, किस तरीके के आरोप हैं? वो बिल्कुल आरोप 100% गलत आरोप लग रहे हैं।
जो आरोप जो लगा रहे हैं वो गलत लगा रहे हैं, क्योंकि वहाँ की जो पुलिस है वो बिकी हुई है, गुंडे मोबाइल इनके साथ में वो पुलिस चल रही है। पूरा थाना माने ये समझिए सस्पेंड होकर जेल में जाएगा अगर वहाँ सही ढंग से काम हुआ तो, ठीक है ना। और अमित शाह जी से ये हाथ जोड़ के निवेदन है कि वहाँ सीबीआई भेजो, और सीबीआई भेजो तो वो जो एक्टिवा है, एक्टिवा में जो बच्चन का सामान रखा था वो सामान बॉडी के पास में कैसे पूछा, किस तरीके से पहुंचा वहाँ पर, ये वहाँ की पुलिस से पूछना चाहिए। अच्छा सर, सोनम से किसी तरह की बात हुई है, किस तरीके से वो वहाँ पर पहुंची है, किन परिस्थितियों में अब पहुंची, ये किन तो के साथ पहुंची? सोनम में बच्ची बता सकती है कि किस हालत में वहाँ पहुंची हुई है, किसके द्वारा वो ढाबे पे पहुंची, ठीक है ना। ये तो बच्ची बता सकती है किस आधार से किस कैसे वहाँ पहुंची हुई है वो, ये मैं यहाँ से बैठ के नहीं बता सकता हूँ। अच्छा, क्या ज्वेलरी वगैरह क्या केस लेके था उनके पास? करीब 70,000 रुपये दोनों बच्चन के पास थे, ठीक है ना। राजा के पास चेन थी, 2 अंगूठी थी, सोनम के पास गले में जो चेन सब मीडिया वालों को भी दिख रही है, पुलिस वालों को भी दिख रही है, चेन है, लॉकेट है उसके अंदर, ठीक है ना। ब्रेसलेट था, 2 अंगूठी थी, पाँव में पायजाब है, सभी राजा के पास चेन थी, 2 अंगूठी थी, ठीक है ना। सोनम के पास चेन, वो गले में जो चेन वाला ब्रेसलेट था गले के अंदर, उसमें वो लॉकेट था, हाथ में ब्रेसलेट था और 2 अंगूठी थी बच्ची के हाथ में, और चेन थी, पायजाब, पाँव में पायजाब थी, और इसके बाद में दोनों के पास पैसे थे। अब पैसे कितने थे वो बच्ची बता सकती है। सर, तो आप ये पूरा आरोप लगा रहे हैं कि जो मेघालय पुलिस है वो इसमें इन्वॉल्व है और उन्होंने पूरा आरोप सोनम पे लगा दिया है। वो पुलिस पूरी की पूरी उसमें, इस मामले में पुलिस का पूरा 100% हाथ है। हो सकता है पुलिस वाले ने ये कांड करके नहीं उसको बच्चे को वहाँ फेंक दिया हो। सर, अभी भी आप सीबीआई जांच की मांग करेंगे? बिल्कुल 100%। क्योंकि इतने दिनों से लगातार जो आप लोग सीबीआई की मांग कर रहे थे, लेकिन अब जब मेघालय के डीजीपी ऑफिशियल्स ने वहाँ के उस पर सोनम पे आरोप लगा दिया है, मध्य प्रदेश के कुछ लोग भी उसमें पाए गए हैं, तो अब क्या आपका कहना है इस पर? देखो, कल तक तो कोई मेरे को ऐसा सुराग नहीं मिला था कि मध्य प्रदेश के हैं, कहाँ के नहीं है, और मध्य प्रदेश के लोग वहाँ कैसे पहुँचे कैसे नहीं पहुँचे। ये तो पुलिस के काम है ना पूछना कि भाई वो लोग किस तरीके से वहाँ पहुँचे, कैसे पहुँचे, वो क्यों उनने मर्डर किया। ये तो पुलिस का काम है ना उनसे पूछने का, मेरा काम थोड़ी है कि मैं पूछ सकता हूँ। सर, सोनम कैसे भागी, आपको उसका कुछ पता है? नहीं, ये पता नहीं किया सबसे पहले? सर, सबसे पहले उसने उसके भाई को फ़ोन किया। आपकी बात हुई? सोनम से अभी मेरी बात नहीं हुई। बेटे ने क्या बताया आपके? बेटे ने यही बोला कि वो ढाबे पे है और मैं वहाँ पुलिस भेज रहा हूँ। अच्छा। आप अभी जाएंगे वहाँ पर? आपकी कोई योजना सोनम के पास? सोनम के पास भेज दिया है मैंने। सोनम के मामा गए हैं और सोनम के मासी का लड़का गया हुआ, उसका भाई। रिश्ता जो हुआ था उसका, उससे क्या वो खुश थी? बिल्कुल 100% खुश थी जब तो संबंध करा अपन लोगों ने। कोई दबाव नहीं था। दबाव के कारण कोई शादी होती है कि दबाव से? भाई दोनों धनी रजी होंगे, दोनों परिवार के रजी थे, जब तो शादी करी ना। शादी के पहले या शादी के बाद में कोई ऐसा लगा आपको? नहीं, ऐसा कुछ नहीं लगा। शादी के बाद में, अगर शादी के बाद में ऐसा कुछ लगता तो माँ बाप को पहले इस चीज़ का पता चलता है ना, इस चीज़ का माँ बाप को पता है, और रजी मर्जी से वो लोग घूमने के लिए गए थे। अगर ऐसा कुछ होता तो वो घूमने भी क्यों जाते? अब क्या मांग करते हैं आप? मांग में सीबीआई की कर रहा हूँ। చూసారుగా సోనం తండ్రి దేవి సింగ్ తన కూతురికి ఎలాంటి పాపం తెలియదని తను అమాయకురాలని చెప్తున్నాడు. కానీ తన కూతురుకు సంబంధించిన కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఒక్కసారి ఆ ఫోటో చూడండి ఒక్కసారి. కుష్వా, రాజ్ కుష్వా, అలాగే ఇక్కడ మనకు రఘువంశ్ కనిపిస్తున్నాడు. వాస్తవానికి రాజ్ కుష్వా అనే వ్యక్తి సోనం బాయ్ ఫ్రెండ్. ఇక్కడ సోనం తండ్రి దేవి సింగ్ నిర్వహిస్తున్నటువంటి ఇండోర్లో నిర్వహిస్తున్న ప్లైవుడ్ ఫ్యాక్టరీలో ఇతను ఒక కార్మికుడిగా చెప్తున్నారు. ఈ సోనం కంటే 5 ఏళ్ళు చిన్నవాడిగా చెప్తున్నారు. అక్కడే తరచూ సోనం ఆ ఫ్యాక్టరీకి వెళ్తుండేది. అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి ఈ కుష్వాతో సోనంకు పరిచయం ఏర్పడి అది కాస్త రిలేషన్కి దారితీసింది. అక్కడే సరిగ్గా గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారం దేవి సింగ్కు తెలుసా తెలియదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇక్కడ దేవి సింగ్ మాత్రం తన కూతురికి ఎలాంటి తప్పు తెలియదు అంటున్నాడు. కానీ పోలీసుల దర్యాప్తులో చాలా ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇక్కడ ఫోటోలో చూసినటువంటి ఈ వ్యక్తి కుష్వా ఎవరైతే ఉన్నారో
అతను వాళ్ళ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడిగా చెప్తున్నాడు. సోనం కంటే 5 ఏళ్ళు చిన్నవాడిగా చెప్తున్నాడు. తరచూ ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్న క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రిలేషన్గా మారింది. కానీ ఈ విషయాలన్నీ కప్పిపెట్టి, ఈ విషయాలని బహుశా తెలుసో తల్లిదండ్రులకు తెలియదు, కానీ మొత్తం మీద ఇక్కడ ఈ రఘువంశ్తో వివాహం జరిపించారు. అదే ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ జరుపుకుంటున్న రఘువంశ్తో వివాహం జరిపించారు. కానీ అది నచ్చక అతన్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది సోనం. బహుశా బాయ్ ఫ్రెండ్ సపోర్ట్తో ఇక్కడ క్లియర్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టుగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ అనే ముగ్గురిని, ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ని అరెస్ట్ చేసినప్పుడు క్లియర్గా సోనం తమకు సుపారీ ఇచ్చినట్టుగా రఘువంశ్ని హత్య చేయించమని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇక్కడ రాజ్ కుష్వా ప్రమేయం అంటే ఇప్పుడు పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. రాజ్ కుష్వా వాళ్ళ తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుని చెప్తున్నారు. సోనం కంటే 5 ఏళ్ళు చిన్నవాడిగా చెప్తున్నారు. చక్కటి వ్యాపారం ఉన్న రఘువంశ్కి ఇచ్చి పెళ్లి చేసినప్పటికి కూడా సోనం మనసంతా కుష్వా పైనే ఉంది. ఎస్, మనసంతా కుష్వా పైనే ఉంది. పెళ్లి చేసినాక కూడా అతడితో అలాగే కమ్యూనికేషన్ కొనసాగుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ రఘువంశ్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా సుపారీ ఇచ్చి మరీ హత్య చేసింది. ఇక్కడ 3 జీవితాలు నాశనం అయ్యాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకొని 3 జీవితాలు కాదు, కొన్ని కుటుంబాలు పూర్తిగా ఇక్కడ రఘువంశ్ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయిన పరిస్థితి. అలాగే ఇక్కడ ఈమె బతుకు నాశనమైనట్టే సోనంది. అలాగే ఇక్కడ ఈ కుష్వా అనేవాడు, వాడు జైల్లోకి పోతాడు. సో మొత్తం మీద ఇక్కడ 3 ఫ్యామిలీస్, 3 జీవితాలు పాడైపోయాయి. సోనం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు నిజంగా చదువుకున్న అమ్మాయి ఈ రకమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి ఒక ఇంతటి క్రూరమైన ఆలోచన చేశారు. నిజంగా అసలు ఎటుపోతుంది సమాజం అనేది ఒక్కసారి ఈ ఘటన తర్వాత పోలీసులు కూడా నివ్వెరపోయినటువంటి కోణాలు బయటపడుతున్నాయి, అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. అక్కడో ఇక్కడో కాదు, మేఘాలయకు తీసుకుపోయి మరీ చంపేశారంటే ఎంత భారీ స్కెచ్. నిజంగా పెద్ద స్కెచ్ అంటారు కదా, అలాంటి పెద్ద స్కెచ్ వేసింది ఇక్కడ సోనం. అలాంటి స్కెచ్ వేసి మరి భర్తను హతమార్చింది. ఇష్టం లేకపోతే వదిలేయాలి, కానీ హత్యలు చేస్తారా? అలాంటి భారీ స్కెచ్తో కట్టుకున్న భర్తని కడతీర్చింది. ఈ వ్యవహారంలో సోనం బాయ్ ఫ్రెండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురిని, విక్కీ ఠాకూర్ను, ఆకాష్ ఆనంద్ని అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, మేఘాలయ, యూపీ, మధ్యప్రదేశ్ అండ్ అలాగే 2 ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే టూరిస్టుల మీద దెబ్బ పడుతుంది కాబట్టి, టూరిజం మీద దెబ్బ పడుతుంది కాబట్టి, బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేఘాలయ సీఎం కూడా చాలా వేగంగా స్పందించారు. 7 రోజుల్లో ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చాలా వేగంగా సిట్ ఏర్పాటు చేశారు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోండి ఎంత ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఇక ఈ ఆధారాలు దొరకకపోతే బహుశా సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పుడు ఆమె తండ్రి కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. కానీ చాలా పక్కగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఇంకా దర్యాప్తులో ఇప్పటికే చాలా ట్విస్టులు బయటపడ్డాయి. చాలా వెరీ క్లియర్. సోనం బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్తను హతమార్చిందనేది చాలా క్లియర్. ఇంకా బాయ్ ఫ్రెండ్ దొరకాల్సింది. ఇంకా దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే.